Dear students and parents, welcome back to my channel CSAB 2026 ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటున్నారు. మరి వెబ్ ఆప్షన్స్ అయితే ఇంకా టైం ఉంది. మనకి 3వ తారీఖు లాస్ట్ డేట్ కదమ్మా, 3వ తారీఖు లాస్ట్ డేట్ అయిపోతుంది. 3వ తారీఖు తర్వాత మరి వెబ్ ఆప్షన్స్ కంప్లీట్గా ఈ సంవత్సరము క్లోజ్ అవుతుంది. అందుకనే దాదాపు సాధ్యమైనంత వరకు CSAB వాళ్ళు కూడా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, మీకు సీటు పోకుండా మీ సీటు మీకు వస్తుందని చాలామంది చెప్పడం అయితే జరుగుతుంది. మనకి 6th మరి ఫస్ట్ రౌండ్ వస్తుందమ్మా. ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వస్తాయి? ఫస్ట్ రౌండ్ మరి అలాట్మెంటు 6th వచ్చేస్తుంది. ఈ అందరికీ చాలామందికి కూడా తెలుసు స్టూడెంట్స్ అందరూ. కాకపోతే జోసాలకు మరి 6th రౌండ్ వచ్చిన తర్వాత ఫస్ట్ రౌండ్ వచ్చిన తర్వాత ఫస్ట్ రౌండ్ CSAB ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ 6th రౌండ్ 6th డేట్ని మనకు 6వ తారీఖు ఆగస్టుని వచ్చిన తర్వాత మీరు చేయాల్సిన పని చాలా ఇంపార్టెంట్. అది అందరికీ తెలుసు సార్, ఏముంది మరి 6th రౌండ్ మరి 6వ తారీఖుని ఫస్ట్ రౌండ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫ్లోట్ పెట్టుకోవాలి సార్, ఫ్లోట్ కానీ ఫ్రీజ్ కానీ తర్వాత స్లైడ్ పెట్టుకోవాలి అని అంటారు. ఇంతవరకు బాగానే ఉంది. జోసాలో ఈ 3 పదాలు ఎక్కువ మందికి తెలుసు. ఫ్లోట్ తెలుసు, ఫ్రీజ్ తెలుసు, స్లైడ్ తెలుసు. కాకపోతే ఇంకా కొన్ని ఎడిషనల్గా ఉన్నాయి. అవి ఇప్పుడు ఫ్లోట్ అంటే మనకు బెటర్. ఇప్పుడు రౌండ్ 2లో రౌండ్ 1 వచ్చేస్తుంది 6వ తారీఖున, రౌండ్ 2 మనకు 12 వస్తుంది. ఫ్లోట్ పెట్టుకోవటం బెటర్ ఆపర్చునిటీ. తర్వాత ఆ సీట్ కావాలంటే ఫ్రీజ్ చేసుకుంటాం, అదే కాలేజీలో కావాలంటే స్లైడ్ చేసుకుంటాం. ఇవన్నీ అందరికీ తెలిసిన స్టోరీ. కాకపోతే ఇంకొకటి ఉంది, అది కూడా మనము 6వ తారీఖుని సీట్ ఫస్ట్ రౌండ్ రాగానే చేయవలసిన పని ఇది అందరికీ తెలుసు. ఆల్రెడీ స్టూడెంట్స్ అందరికీ ఫ్రీజ్ తెలుసు అమ్మ, స్లైడ్ తెలుసు, ఫ్లోట్ తెలుసు. కాకపోతే ఇంకా 3 ఉన్నాయి మన దగ్గర. సరెండర్ ఉంది, విత్డ్రా ఉంది, ఎగ్జిట్ ఉంది. 3 పదాలు ఉన్నాయి. అసలు ఈ సరెండరు అనేది ఇంకా చాలా డేంజరస్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. సరెండర్ అంటే చాలా డేంజరస్. ఈ సరెండర్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి, చాలా లాభాలు కూడా ఉన్నాయి. అది కూడా గుర్తుపెట్టుకుని మనకు 5 గంటలకు వచ్చేస్తుంది. ఈ ఫ్రీజు ఫ్లోటు సరెండర్ చేశారా అంతే సంగతులు, మీకు ఉండాది కూడా పోతుంది. అది గుర్తుపెట్టుకోండి. సరెండర్ వల్ల ఏంటంటే సపోజ్ మీకు 6వ తారీఖున సీట్ వస్తుంది, మీకు సీటు నచ్చలా, దీనివల్ల లాభం కూడా ఉంది. మీకు 6వ తారీఖున సీట్ వస్తుంది, సీటు వచ్చిన తర్వాత సీటు నచ్చల, సరెండర్ చేసేయచ్చు. సరెండర్ చేస్తే ఏం చేస్తారు? ఆ సీటుని సపోజ్ ఏదో GFTలో సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది, అది నచ్చలేదు. ఆ సరెండర్ ఏం చేస్తుంది అంటే సీటుని క్యాన్సిల్ చేస్తుంది, విత్డ్రా చేసుకుని ఆటోమేటిక్గా విత్డ్రా చేసుకుని మీకు రౌండ్ 2లో 12వ తారీఖున మనకి రౌండ్ 2 వస్తుంది కదా, 12వ తారీఖుని కొత్త సీట్ వస్తుంది. మీకు న్యూ సీట్, ఓల్డ్ సీట్ వాళ్ళు తీసేసుకుంటారు, న్యూ సీట్ వస్తుంది. సీట్ రావటం అంటే ఆల్రెడీ ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. మీరు ఆ సంవత్సరంగా మరి బయటికి వెళ్ళిపోయినట్టు. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఉంటే సీట్ ఇస్తాడు, లేకపోతే లేదు. దీనివల్ల ఇంకో నష్టం కూడా ఉంది. మీరు ఆల్రెడీ జోసాలో ఒక సీట్ వచ్చింది మీకు. జోసాలో నాకు NIT వరంగల్లో, సపోజు NIT వరంగల్లో ECE వచ్చింది. మీరేం చేస్తారు? NIT వరంగల్లో CSEకి అప్గ్రేడ్ చేశారు, అప్గ్రేడ్ పెట్టుకున్నారు NIT వరంగల్లో. అప్పుడు మీరు పొరపాటున సరెండర్ కొట్టారా, సరెండర్ బటన్ కొట్టారా, ఇది ఆల్రెడీ ఈ సరెండర్ వల్ల నష్టం ఏంటంటే జోసాలో వచ్చిన సీటు కూడా ఎగిరిపోద్ది, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. జోసాలో వచ్చిన సీటు కూడా ఈ సరెండర్ బటన్ వల్ల ఎగిరిపోద్ది. ఇది చాలా డేంజరస్. విత్డ్రా అంటే మనం జోసా నుంచి ఆ సీట్ క్యాన్సిలేషను, ఎగ్జిట్ అంటే CSAB నుంచి బయటకు వచ్చేస్తాం, నో ప్రాబ్లం. ఇప్పుడు సరెండర్ వల్ల ఇంకా డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ బ్రోచర్ ఉంది కదా, ఈ బ్రోచర్లో కూడా డీటెయిల్స్ ఇచ్చి మీకు సీట్ వచ్చిన తర్వాత విల్లింగ్నెస్ ఇవ్వాలి. మీ అందరికీ తెలుసు విల్లింగ్నెస్ ఇవ్వాలని చాలామందికి తెలుసు. ఫ్రీజ్ కానీ రౌండ్ 1 6వ తారీఖు వస్తుంది, రౌండ్ 1లో సీట్ వచ్చిన తర్వాత ఫ్రీజ్ కానీ ఫ్లూట్ కానీ ఈజీ తెలుసు, ఇవన్నీ పదాలు తెలుసు. స్లైడు అదే ఇన్స్టిట్యూట్లో వస్తే స్లైడు. ఈ సరెండర్ అనే బటను చాలా డేంజరస్, కానీ దీనివల్ల ఉపయోగం కూడా ఉంది. మీకు క్యాండిడేట్ రిజెక్ట్ ద అలాటెడ్ సీట్ విషెస్ టు పార్టిసిపేట్ ఇన్ సబ్సీక్వెంట్ రౌండ్. అంటే మీకు వచ్చిన సీటు, మీకు CSAB రౌండ్ 1లో ఒక సీట్ వచ్చింది, ఒకవేళ సరెండర్ పెట్టుకుంటే దీన్ని రిజెక్ట్ చేస్తారు ఆటోమేటిక్గా, ఈ సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఈసారి రౌండ్ 2లో కొత్తది రావచ్చు, రాకపోవచ్చు. అది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంది. హెన్స్ అలాటెడ్ సీట్ విల్ బీ క్యాన్సిల్డ్. అలాట్మెంట్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్ విల్ బీ కన్సిడర్ ఫర్ ద
చాయిసెస్ హయ్యర్ దెన్ ద సరౌండెడ్ సీట్. అంటే ఇప్పుడు నాకు ఒక 15 దాంట్లో ఒక సీట్ వచ్చింది, సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది 15, నంబర్ 15లో మీరు ఆప్షన్స్లో 15. ఈ పైన ఇంకెన్ని ఉన్నాయి మనకి, 1 నుంచి 14 ఆప్షన్స్ ఉన్నాయి. 1 నుంచి ఈ 14 ఆప్షన్స్లో వస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. అది గుర్తుపెట్టుకో. ఇక్కడ చూడండి, అలాట్మెంట్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్ విల్ బికమ్ హయ్యర్ choices higher than the surrounded seat. The candidate who have already secured by paying PIF at the end of JOSA rounds have participated in CSAB special round seat allocation 2026 can also exercise the surrender option. And in such cases, the candidate will lose the seat irrespective of whether he had secured seat in 2026 జోసా 2020 ఆర్ సీసాబ్. అంటే జోసాలో వచ్చిన సీటు కూడా ఎగిరిపోతాము, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. అందుకని స్టూడెంట్స్కి చెప్తున్నా, జోసాలో వచ్చిన ఈ సరెండర్గానే పెట్టారా, ఒకవేళ జోసాలో వచ్చిన సీటు కూడా ఎగిరిపోతుంది. అదేంటి సార్ ఎగిరిపోతుంది ఎందుకు, నేను ఆల్రెడీ పిఏఎఫ్ కట్టాను, ది క్యాండిడేట్ ఆల్రెడీ నేను జోసాలో ఏం చేశాను, ఎస్ఏఎఫ్ కట్టాను, సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టాను, మరి అదేవిధంగా పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టాను, ఆల్మోస్ట్ వాళ్ళు 75,000 కట్టాను. ఎస్సీ ఎస్టీ పిల్లలు అయితే ఎంత 30,000 కట్టారు. ఇవన్నీ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ పిల్లలు 35,000 కట్టారు. ఇవన్నీ కట్టినా కానీ సీటు పోయింది ఏం సార్ అంటే, అది పోతుంది, అది రూల్ అట్లా. ఇన్ సచ్ కేస్ అయితే క్యాండిడేట్ విల్ లూజ్ ద సీట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ ఈజ్ హ్యాడ్ సెక్యూర్డ్ సీట్ ఇన్ జోసా 2020 రౌండ్ ఆర్ సీసాబ్లో వచ్చిన సీట్ అయినా పోతుంది. అది కూడా అంటే కొత్త సీట్ వస్తే వస్తుంది, అది గుర్తుపెట్టింది. సరెండర్ ఆప్షన్ విల్ నాట్ బి అవైలబుల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ సీట్ అలొకేషన్, అది గుర్తుపెట్టింది. ఇక్కడ ఇంకోటి ఇచ్చాడమ్మా, సరెండర్ ఆప్షన్ 2 మరి రౌండ్ 2లో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రౌండ్ 2లో లేదు సరెండర్ చేయటం. ద సరెండర్ ఆప్షన్ విల్ నాట్ బి అవైలబుల్ ఇన్ లాస్ట్ రౌండ్ ఆఫ్ సీట్ అలొకేషన్. రౌండ్ 1లో మాత్రమే సరెండర్ బటన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక విత్డ్రా, ద క్యాండిడేట్ రిజెక్ట్ ద అలాటెడ్ యాక్సెప్టెడ్ డజంట్ విష్ టు పార్టిసిపేట్ సబ్సిక్వెంట్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్ హెన్స్ ద అలాటెడ్ యాక్సెప్ట్ అండ్ క్యాన్సిల్ ఇర్రెస్పెక్టివ్ వెదర్. అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. జోసా 2020 అంటే ఈ విత్డ్రా చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు జోసాలో వచ్చిన సీటు కూడా పోద్ది, గుర్తుపెట్టుకోండి. జోసాలో సీట్ యూ గోయింగ్ టు లూజ్, జోసాలో వచ్చిన సీట్ పోద్ది. ఇన్ సీసాబ్ స్పెషల్ రౌండ్ ది క్యాండిడేట్ విల్ బి అవుట్ ఆఫ్ ద సీట్ అలొకేషన్ ప్రాసెస్, ఈ షాల్ నాట్ కన్సిడర్ ఫర్ ద సబ్సిక్వెంట్ రౌండ్ ఆఫ్ సీట్ అలొకేషన్. ఇది ఇంకా మీరు బయటకు వచ్చేస్తారు, మీకు వచ్చిన సీటు పోతుంది. ఇక విత్డ్రా ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. ఇన్ సచ్ కేస్ నాట్ ఎక్సర్సైజింగ్ అవైలబుల్ విల్లింగ్ ఆప్షన్స్ ఇంకా ఉండదు, మీరు వెళ్ళిపోతారు బయటికి. తర్వాత ఇక్కడ ఇంకో బటన్ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా, ద క్యాండిడేట్స్ ఆర్ దట్ అడ్వైజ్ టు ఫిల్ దేర్ లిస్ట్ ఆఫ్ చాయిసెస్ కేర్ఫుల్లీ ఎక్సైజింగ్ ఆప్షన్ ఆఫ్ ఫ్రీజు, ఫ్లోటు, స్లైడ్, సరెండర్, విత్డ్రా ఈవెన్ మోరు కేర్ఫుల్లీ. విత్డ్రా అంటే బయటకు వచ్చేస్తారు, నో ప్రాబ్లం, బయటకు వచ్చేస్తారు స్టూడెంట్స్ అందరూ కూడా. విత్డ్రా ఎగ్జిట్ అంటే అది ఆటోమేటిక్గా అయిపోతుందిలేమో, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత క్యాండిడేట్ వూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ సక్సెస్ఫుల్లీ డ్యూరింగ్ సోసా బై పేయింగ్ పిఎఫ్ పార్షియల్ అడ్మిషన్ ఫీజ్ ఇన్ జీసాబ్ సెసల్ రౌండ్ బట్ డోంట్ చూజ్ ఎనీ ఆప్షన్స్ ఫ్రీజు, స్లైటు. నీకు సీట్ వచ్చింది బై పేయింగ్ ఇన్ సీసాబ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఫ్రీజో, స్లైడ్ ఏదో ఒకటి పెట్టుకోవాలి. విత్డ్రా వీళ్ళు ఆటోమేటికలీ మూవ్ టు ద నెక్స్ట్ స్పెషల్ రౌండ్ ఫ్లోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, గుర్తుపెట్టుకు. ఇది మంచి పద్ధతి అన్నమ్మా. సపోజ్ నీకు సీసాబ్ రౌండ్ 1లో 6వ తారీఖున సీట్ వస్తుంది 6th, కానీ నువ్వు అసలు వదిలేసావు, ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఫ్లోట్లోకి వెళ్ళిపోతాం. అది ద డిఫాల్ట్ విల్లింగ్నెస్ ఆప్షన్. హౌ ఎవర్ ఈ షల్ అలొకేటెడ్ సీట్ ఫస్ట్ చాయిస్ ఆఫ్ దేర్ డిఫాల్ట్ విల్లింగ్నెస్ విల్ బి ఫ్రీజ్. ఇది మూవ్ టు ద స్పెషల్ రౌండ్ ఫ్లోట్ డిఫాల్ట్. ది ఫాలోయింగ్ విల్లింగ్నెస్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ దోస్ క్యాండిడేట్ వూ హ్యావ్ నాట్ బీన్ అలాటెడ్ ఎ నీ సీట్. ఇది ఎగ్జిట్ ఆప్షన్. అంటే మీరు those candidates who have the secured seat in JOSA NIT plus SO not have been allocated in round of special ఇది ఎగ్జిట్ if they desire. This implies the candidate is not willing to participate. ఇంకా బయటకు వచ్చేస్తారమ్మా. ఎగ్జిట్ అంటే బయటకు వెళ్ళిపోయినట్టే, నో ప్రాబ్లం. మరి విత్డ్రా అంటే ఉండా సీటుని క్యాన్సిలేషన్ చేసుకోవడం. సరెండర్ బటన్ అంటే సింపుల్గా మీరు సరెండర్ అంటే ఉండా సీటుని ఇచ్చేసి బయటకు వెళ్ళిపోవడం. ఇవ్వం కదా. సరెండర్ బటన్ అంటే ఏం లేదు, సింపుల్గా ఉండా సీటుని ఇచ్చేసి కొత్త సీటు బెటర్ సీట్ వస్తే నాకు ఇవ్వండి, లేకపోతే నాకు వద్దు. నాకు ఒక సీట్ వచ్చింది, నాకు సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది, పైన సిఎస్సి ఈసీఈ ఏదో ఉన్నాయి,
సివిల్ ఇంజనీరింగ్ ఇచ్చేసా, సార్ సివిల్ ఇంజనీరింగ్ తీసుకోండి, నాకు పైన ఏమైనా బెటర్ వస్తే ఇవ్వండి, లేకపోతే నేను వెళ్ళిపోతున్నాను బయటికి, జోసా నుంచి అయిపోతాను బయటకు అని. ఇది పద్ధతి అమ్మ, ఇది సరెండర్ బటన్. క్లియర్గా అర్థమైతే ఇంకా కామెంట్లో పెట్టండి. కొంతమందికి సరెండర్ బటన్ అర్థం కావద్దు, కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది రూరల్ ఏరియాస్లో ఉన్న పేరెంట్స్కి అర్థం కాదు, కొంతమందికి అర్థం అవుతుంది అనుకుంటాను. మరి ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.